ఇంకొక 2 అవర్స్ లో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మనకైతే వార్ 2 మూవీ నుంచి టీజర్ అయితే రాబోతుంది. మరి వార్ 2 టీజర్ చూసే ముందు వార్ 2 గురించి మీకు తెలియాల్సిన విషయాలు అయితే కొన్ని అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు అయితే క్లియర్ గా ఆ విషయాలన్నీ అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్దాం. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వార్ 2 మూవీ అనేది ఇప్పటి వరకు స్పై యూనివర్స్ అంటే ఎస్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మూవీస్ లో 6th మూవీ అని చెప్పాలి. అంటే స్పై యూనివర్స్ అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ఒక యూనివర్స్ అయితే స్టార్ట్ అయితే చేశారు. దాంట్లో 6th మూవీ ఇది. అండ్ ఈ మూవీకి అండ్ ఐ మూవీస్ కున్న తేడా ఏంటంటే ఈ వార్ మూవీలో వచ్చేసి ఇద్దరు హీరోస్ అయితే ఉంటారు. మిగతా రిమైనింగ్ అన్ని మూవీస్ లో వచ్చేసి ఒక్కరే హీరో ఉంటారని చెప్పాలి. అండ్ వార్ 2 షూటింగ్ వచ్చేసి దాదాపు 150 డేస్ అయితే జరిగిందంట. 150 డేస్ వచ్చేసి షూటింగ్ చేశారు. అది కూడా మామూలుగా షూటింగ్ అనేది ఎక్కడో ఇండియాలో అండ్ ఎక్కడో మామూలు ప్లేస్ లో కూడా చేయలేదు, స్టూడియోలో కూడా చేయలేదు. మొత్తం డిఫరెంట్ కంట్రీస్ అంటే వరల్డ్ లో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ లో అయితే షూటింగ్ అయితే చేశారు. ఎందుకంటే ఎస్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఈ వార్ 2 మూవీని చాలా ప్రెస్టీజియస్ గా అయితే తీసేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రుతిక్ రోషన్ గారు ఇండియాలో బిగ్గెస్ట్ కాంబినేషన్ ఇది. సో వాళ్ళైతే దీని మీద చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని మొత్తం డిఫరెంట్ కంట్రీలు అయితే షూటింగ్ అయితే చేశారు. కంట్రీస్ పేరు చెప్తాను వినండి. స్పెయిన్, ఇటలీ అండ్ అబు దుబాయ్, జపాన్, రష్యా అండ్ ఇండియా. మొత్తం ఈ అన్ని కంట్రీలు అయితే మొత్తం అయితే షూటింగ్ అయితే జరిగిందని చెప్పాలి మన వార్ 2 మూవీ. అండ్ ఈ షూటింగ్ లో వచ్చేసి 150 డేస్ అయితే షూటింగ్ అయితే జరిగింది వార్ 2. ఈ 150 డేస్ లో గాను జూనియర్ ఎన్టీఆర్ గారు దాదాపు 90 రోజుల వరకు అయితే షూటింగ్ అయితే చేశారు. ఇంకా రిమైనింగ్ 6 డేస్ అయితే ఉంది. అదేంటో మనకు తెలుసు కదా, జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ మధ్య ఫేస్ ఆఫ్ ఒక సాంగ్ సీక్వెన్స్ అయితే ఉంది. అండ్ ఆ సాంగ్ సీక్వెన్స్ ఇంకా షూటింగ్ అయితే జరగలేదు, తొందరలోనే చేస్తారు. జూలై నుంచి జూలైలో మూవీ రిలీజ్ కి 1 మంత్ ముందు అయితే చేయొచ్చు మాక్సిమం. సో ఇప్పుడు ఆ సాంగ్ షూటింగ్ చేస్తే మొత్తం మూవీ కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి అయితే మూవీ ఎడిటింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఏ సీన్ నుంచాలి అండ్ ఏ సీన్ తీసేయాలి మొత్తం డీటెయిల్ గా అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఎస్రాజ్ ఫిలిం లో వచ్చేసి మొత్తం టోటల్ 2 సాంగ్స్ అయితే ఉన్నాయంట. దాంట్లో ఫస్ట్ సాంగ్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ మధ్య స్పేస్ ఆఫ్ ఒక డాన్స్ సీక్వెన్స్ అయితే ఉంటుంది, నాటు టైప్ లా. అండ్ ఇంకో సాంగ్ వచ్చేసి కిరణ్ అద్వానీ అలాగే రుతిక్ రోషన్ మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ అయితే ఉంది. రుతిక్ రోషన్ గారికి సపరేట్ గా హీరోయిన్ ఒక సాంగ్ ఉందని చెప్పి అయితే అనుకోవద్దు. ఈ సాంగ్ ఉంటుంది, బట్ ఈ బ్యాక్గ్రౌండ్ లో మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి సీక్వెన్స్ కూడా చూపించవచ్చు. చెప్పలేం కదా, స్క్రీన్ ప్లే వేరు ఉండొచ్చు, సాంగ్ మాత్రమే ఉంటుంది. ఆ హీరోని జూనియర్ ఎన్టీఆర్ కోసమే వర్క్ చేయొచ్చు, ఏమో చెప్పలేం. మన షూట్ ఏమైనా జరగవచ్చు మనకి వార్ 2 మూవీలా అనేది డిఫరెంట్ గా అయితే మైండ్ లో అయితే పెట్టేసుకోండి. అండ్ టోటల్ గా 2 సాంగ్స్ అయితే ఉండబోతున్నాయి మూవీలా. అండ్ వార్ 2 మూవీలో వచ్చేసి మొత్తంగా 6 యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉండబోతున్నాయి. అవి కూడా మామూలు సీక్వెన్స్ అయితే కాదు. దేవర మూవీలో మనం ఫస్ట్ లో మనం చూసాం కదా, హ్యాండ్ టు హ్యాండ్ మన సైఫ్ అలీ ఖాన్ గారితో ఎలాగైతే ఫైట్ అయితే ఉంటుంది అలాంటి ఫైట్ ఒకటైతే ఉందంట. అండ్ అలాగే బోట్ సీక్వెన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీన్ అయితే ఉందని అయితే అంటున్నారు. దాదాపు 100 మంది దాకా కొట్టి ఆ ఎంట్రీ సీన్ అయితే ఇస్తాడంట జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇవి నేనైతే కల్పితంగా చెప్తున్నా కాదు, అండ్ ఇప్పటివరకు వినిపిస్తున్న న్యూస్ లో అండ్ బాలీవుడ్ పిఆర్ వాళ్ళు చెప్తున్న మ్యాటర్లు ఇవన్నీ. సో అండ్ అలాగే కార్ సీక్వెన్స్ లు ఇవన్నీ ఎస్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ అంటే కార్ సీక్వెన్స్, హెలికాప్టర్ సీక్వెన్స్ ఇవన్నీ మామూలు అని చెప్పాలి. అండ్ ఇక్కడ దీంట్లో ప్రత్యేకం ఏంటంటే బోట్ సీక్వెన్స్ కూడా పెట్టారంట. మరి ఏ రేంజ్ లో మనకైతే చూపిస్తారనేది తెలియాలి. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే అంటున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసి అయితే మనకి సునీల్ రాడ్రిగ్స్ అలాగే స్పైరో రాటోస్ అండ్ సి హెంగ్ హో మొత్తం అవుట్ సైడ్ ఇండియా వాళ్ళే కొరియోగ్రాఫ్ చేశారు. మొత్తం హాలీవుడ్ రేంజ్ లో ఉండాలని చెప్పి ఒక్క కొరియోగ్రాఫర్ కూడా ఇండియా వాళ్ళు లేడని చెప్పాలి. అండ్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో మీరే అర్థం చేసుకోండి. హాలీవుడ్ క్రూ మెంబర్స్ ని తీసుకొచ్చి మరైతే యాక్షన్ సీక్వెన్స్ అయితే షూటింగ్ అయితే చేశారు. అండ్ ఈ వార్ 2 విఎఫ్ఎక్స్ వచ్చేసి అయితే ప్రస్తుతానికి అయితే ఎస్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఈ టీజర్ కి అయితే విఎఫ్ఎక్స్ అయితే చేస్తున్నారు. అండ్ వాళ్ళే టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఏదైనా మార్పులు కానీ ఏదైనా హైలైట్ కానీ వాళ్ళకే తెలియాలి. అండ్ ఎలా ప్రెజెంట్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. నాకున్న 2 డౌట్స్ ఏంటంటే ఈ ఎస్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళకి క్లియర్ గా క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది ఇప్పటికి. వితౌట్ జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 మూవీకి పెద్ద హైప్ అయితే ఉండదని చెప్పి. సో వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎంత విధంగా హైప్ చేసి మూవీలో చూపించుకుంటారో, మూవీలో చూపించకపోయినా కానీ ట్రైలర్ టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ గారిని హైలైట్ చేస్తూ చూపించాలి. అప్పుడే ప్రీభస్తమైన ఓపెనింగ్స్ అయితే వస్తాయి, ఇటు తెలుగులో కానీ సౌత్ ఇండియాలో కానీ అండ్ నార్త్ ఇండియాలో కానీ. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర మూవీతో నార్త్ ఇండియాలో కూడా ప్రూవ్ అయితే చేసుకున్నారు. దాదాపు 80 crores వరకు అయితే నెట్ అయితే కొట్టారు. 100 crores వరకు అయితే గ్రాస్ కూడా వెళ్ళింది దేవర మూవీకి, ఓన్లీ హిందీ వర్షనే. సో తారకన్నకి ఫ్యాన్ బేస్ మొత్తం నార్త్ లో కూడా సెట్ అయిందని చెప్పాలి ఈ వార్ 2 మూవీతో. మొత్తం రూరల్ ఏరియాలో కూడా. సో ఇది గైస్ ఓవరాల్ గా వార్ 2 లో మీకు తెలియాల్సిన విషయాలు, టీజర్ చూసే ముందు మీకు తెలియాల్సిన విషయాలు అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. క్లియర్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ వార్ 2 టీజర్ గురించి ఎంతమంది ఏదో చూస్తున్నారు. అండ్ ఇంకొక 2-3 అవర్స్ అయితే వచ్చేస్తుంది టీజర్. అండ్ దాన్ని రియాక్ట్ అయ్యి అండ్ దాని రివ్యూ కూడా అయితే మనం మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్ గా అయితే ఉంది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా చూపించబోతున్నారు అనేది తెలియాలి.